హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ఒక పక్క తెలుగులోనే కాకుండా హిందీ మార్కెట్లో కూడా తమ పాగా వేసి ఆకట్టుకుంటున్న హీరోయిన్స్లో మన టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. మృణాల్ హిందీ అమ్మాయి అయినప్పటికీ తన కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చింది మాత్రం మన తెలుగు సినిమానే. మరి ఎంతోమంది హీరోయిన్లకి లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమా ఈమెకి కూడా ఇచ్చినప్పటికీ మిగతా హీరోయిన్స్ లాగా కాకుండా మృణాల్ ఇప్పటికే సింపుల్గానే ఉండేందుకు ఇష్టపడుతుంది. రీసెంట్గానే భారీ చిత్రం కల్కి 2898 ADలో కూడా కనిపించింది. అయితే జనరల్గా హీరోయిన్స్ అనే కాదు, ఆడవాళ్ళంటేనే షాపింగ్ అంటే ఆడవాళ్ళు అంటుంటారు. ఒకసారి షాపింగ్కి వెళ్ళారంటే వేలకి వేలు డబ్బులు ఖర్చు అవ్వాల్సిందే. సాధారణ ఆడవాళ్లే బట్టలకి ఈ రోజుల్లో మినిమం 5,000 రూపాయల వరకు పెడుతూ ఉంటారు. ఇక మంచి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ అయితే తమని బ్యూటిఫుల్గా చూపించే డ్రెస్సెస్ కోసం వేలల్లో ఏంటి లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనకాడరు. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం ఇందుకు పూర్తిగా ఆపోజిట్ అట. ఆమె తన బట్టల కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే ఒక సామాన్య మహిళే కాదు, తన తోటి హీరోయిన్లు కూడా అవాక్కవ్వాల్సిందే. మరి ఇంతకీ మృణాల్ తన డ్రెస్సెస్ కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? అది ఎంతంటే అక్షరాల 2,000 రూపాయలట. అవును, ఈమె తన బట్టలకి కేవలం 2,000 రూపాయలు మాత్రమే పెడుతుందంట. మృణాల్ తనకి మామూలు సమయాల్లో ఎంత సాధ్యమైతే అంతవరకు చాలా సింపుల్గానే ఉండాలని, ఇంకా తనకి బట్టలపై ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా అనవసరం అనుకుంటుందట. అందుకే తన డ్రెస్లు కొనేటప్పుడు 2,000కు మించి ఖర్చు పెట్టను అని తెలిసిందని బాలీవుడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇది మాత్రం ఒకంత ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇంత స్టార్ స్టేటస్ ఉండి కూడా మృణాల్ ఇంత సింపుల్గా ఉండేందుకు ఇష్టపడటం చూస్తే ఆమెలోని జాగ్రత్తదనం ఎంతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మృణాల్ బాలీవుడ్లోకి మళ్ళీ షిఫ్ట్ అవుతుండగా మరొకసారి సీతారామం డైరెక్టర్ హను రాఘవపుడితో కలిసి వర్క్ చేయనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఈ సెప్టెంబర్లో అలా రావచ్చని టాక్. ఇది కూడా ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. కాగా పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్తో మృణాల్ సినిమా ఓకే చేసినట్టుగా రూమర్స్ అయితే తెగ వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సింది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టు ద ఎండ్. సీ యూ అగైన్, బాయ్.